ఒకరోజు ధర్మరాజు తలెత్తాడు. మాట లేకుండా తమ్ముళ్ళ వైపు చూశాడు. ఎవ్వరూ ఏం చెప్పలేదు. కాని అందరికీ తెలిసింది ఇది ఇక్కడ ముగియదని. కిరీటాలు తీశారు, పట్టు వస్త్రాలు వదిలారు, నేత ఉత్తరీయాలు చుట్టుకున్నారు, సింహాసనాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. ఇప్పుడు వాళ్ళు రాజుల్లా కాదు, యాత్రికుల్లా కూడా కాదు, భారం మోసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ఎవరికీ చెప్పలేదు. ఏ నక్షత్రం దారి చూపలేదు. కానీ లోపల ఒక పేరు మాత్రం మెల్లగా పైకి తేలింది. శివుడు. విషాన్ని కంఠంలో నిలబెట్టుకున్న తపస్వి, మరణాన్ని కూడా తన ఆభరణంగా ధరించినవాడు. ఆయన ఒక్కడే ఈ దోషాన్ని చూడగలడు, చూసి కరిగించగలడు.